మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన సహోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాత్వం బట్టి ప్రేమ బట్టి తిరిగి మన దగ్గర కలుసుకుని ఉన్నాం. ఏదైనా సరే ప్రతి మన బ్రతికి సజీవులుగా మనం ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం మనం ఇలాగా ఆరాధనకు వచ్చామంటే దేవుడు నాకు కృప అనుగ్రహించాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేకపోతే మనకి జీవం లేదు, ఊపిరి లేదనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియులారా, మన ఇవాళ ఆరాధన అనే అంశం వచ్చి నేర్చుకుంటాం. అంశం పేరు ఆరాధన. అంశం పేరు ఆరాధన. ఆరాధన అంట అందం కాకుండా సత్యమైన ఆరాధన అనే అంశం నుంచి నేర్చుకుంటాం. వాయిస్ ప్రియులారా, ప్రపంచంలో క్రైస్తవుల శాతం చాలా ఎక్కువ, మనందరూ తెలిసిందే. అంటే వాళ్ళు ఏ విశ్వాసం ఉన్నప్పుడు కూడా క్రైస్తవంలోనే ఎక్కువ మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. అయితే ఆదివారం రాగానే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తారు? క్రైస్తవులు అందరూ కూడా చర్చికి వెళ్తారు. అందరూ చెప్పిన మాట ఏంటంటే, మేము ఆరాధన జరిగించడానికి మేము చర్చికి వెళ్ళాం, ఆరాధన జరిగించుకొచ్చామని చాలామంది అంటూ ఉంటుంటారు. అయితే ప్రియులారా, మన ఇవాళ ఈ వారం వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనం ఆరాధన గురించి సంపూర్ణంగా నేర్చుకుందాం. దేవుడు ఆరాధన గురించి ఏ విధ మాటలు గ్రంథంలో రాయించి మనకి ఇచ్చాడో మనం ఆలోచిద్దాం. ఆరాధన అసలు ఆరాధన అంటే అర్థం ఏంటండి? మామూలుగా ఆరాధన ఆరాధన పదానికి అర్థం ఏంటి? దేవునికి స్తుతించడం ఆరాధన. కరెక్ట్. ఇంకా మనం డీప్గా ఆలోచించగలిగితే ఆరాధన అనే పదానికి ఇంగ్లీష్లో వర్షిప్ అనే పదం వాడారు. పాత నిబంధనలో హెబ్రీలో చూసుకుంటే హెబ్రీలో శాఖ అనే పదం వాడారు. గ్రీకులో చూసుకుంటే ప్రాస్కెనియో అనే పదం వాడారు. వాస్తవ ప్రియులారా, ఆరాధన అనే పదానికి దేవుని గ్రంథం చెప్పిన మాటలు ఏంటంటే, ఆరాధన అంటే పూజించడం. ఆరాధన అంటే ఏంటంటే పూజించడం, మొక్కడం, నమస్కారం చేయడం, నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేయడం. ఇటువంటి పదాలన్నీ కూడా ఆరాధనలకు వస్తాయి. అంటే పిల్లలు మనకు ఏమర్థమవుతుందంటే, ఆరాధన అంటే అర్థం ఏంటంటే యోగ్యమైన వ్యక్తికి లేదా దేవుని కొరకు చేసే పూజ, చేసే భక్తిని ఆరాధన అన్నారు. సాంస్కృతిక చెప్పాలంటే యోగ్యమైన వ్యక్తి లేకపోతే దేవుడికి మనం భక్తిపూర్వకంగా హృదయపూర్వకంగా చేసే మన భక్తినే ఆరాధన అన్నారు. కీర్తనకారుడు 122 కీర్తన ఒక మాట చదువుకుందాం. 122 కీర్తన మొదటి వచనం చదువుకోండి ప్రియులారా. అమ్మ నా వాయిస్ చివరికి వినబడుతుందా లేదా తీసేయమంటారు? వాయిస్ బాగానే వినబడుతుంది కదా. 122 కింద మొదలు చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుకుని అని ఒక కీర్తనకారుడు అంటాడు. ఏమన్నాడు కీర్తనకారుడు? యెహోవా మందిరం వెళ్ళుదాము అని జనులు అన్నప్పుడు ఆ కీర్తనకారుడు ఏం చేసినప్పుడు చాలా ఆనందించాడు. ఎందుకు సంతోషించాడు? కారణం దీనికి, నేను మందిరం వెళ్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడో, మందిరికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి ఆదివారం రాగానే వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే అండి, చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకు ఆనందం? దేవుని సన్నిధిలో నేను వెళ్ళి దేవుని స్తుతిస్తాను, దేవుణ్ణి ఘనపరుస్తాను, దేవుణ్ణి నేను కీర్తిస్తాననే ఒక ఆనందం ఎవరికి ఉంటుందండి? దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసాలు ఉంటుందండి. మరొక మాట చదువుకుందాం. కీర్తన 42 కీర్తన మొదటి అధ్యాయము 42 కీర్తన మొదటి వచనం 2వ వచనం. ఒక సందర్భంలో కీర్తనకారు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 2వ వచనము, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని కీర్తనకారు అంటున్నాడండి.
దుప్పి నీటి బోకల కొరకు ఆశపడినట్లు దుప్పి అనే జీవి, ఆ జంతువు ఎప్పుడు నీటి బోకల దగ్గరే బ్రతుకుతుంది. ఎందుకంటే అది ఎప్పుడు తన నీటితో తన బాడీని తడుపుకోవాలి, దాహం తీర్చుకోవాలి. ఒక జంతువుకి నీరెంత అవసరమో ఇక్కడ ఆత్మ సంబంధంగా మనుషులకి మనం గమనిస్తే, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. రెండోచమ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించి అంటాడు కీర్తనకారుడు. నా ప్రాణము నీ కొరకు దాహంగా ఉంది, నా ఆత్మ పరితపించిపోతుంది అంటాడు కీర్తనకారుడు. దేనికి అంటాడు ఆ మాట? ఒక వ్యక్తి ఎవరైతే దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తాడో ఆ వ్యక్తి ప్రాణం ఎలా ఉంటుందంటే ఎంతసేపు కూడా దేవునితో నేను సమయం గడపాలి, దేవుని మందిరంగా వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలని కోరిక ఎవరికి ఉంటుందండి? కీర్తనకారుడు ఉంటుంది, భక్తులు కూడా ఉంటుందండి. 84వ కీర్తన చదువుకుందాం. 84వ కీర్తన 3-4 చదువుకుంటే ఒక సందర్భంలో భక్తుడు అంటాడు. 84వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. మరొక మాటలో కీర్తనకారుడు ఏమన్నాడు పిల్లారా? యెహోవా మందిర ఆవరణము, దేవుని మందిరం ఎప్పుడు నేను వెళ్తానో, ఎప్పుడు నేను చూస్తానో నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అంటాడు. మనకు దేని మీద ఆశ ఉంటుంది? మనకి ఈ కీర్తనకారుడు రాసిన ఆ మాటలంత ఆసక్తి మనకుందా? నిజంగా మనకుందా? ఇంకా కింద చదువుకుంటే, జీవము గల దేవుని దర్శించుటకు మన గత వారం చదువుకున్నాం. జీవము గల దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు? జీవము గలవాడు. జీవము లేని దేవుడు మనవాడు కాదు. మన దేవుడు జీవం గలవాడు. ఆయనకు ఊపిరి ఉంది, ఆయన చలిస్తాడు, ఆయన మాట్లాడతాడు. జీవం లేని దేవుడు మన దేవుడు కాదు. జీవము గల దేవుడు దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది అంటాడు. ఇక్కడ భక్తుడు 2 మాటలు మెన్షన్ చేశాడు. ఏంటో మాట? మొదటిది ఏంటండి? నా హృదయము. రెండో మాట ఏంటండి? నా శరీరము. అంటే ఇప్పుడు ఆ భక్తుడు ఏమంటాడంటే తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. రెండో మాట ఏం చెప్పాడు? తన హృదయం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనకేమర్థం ఈ మాట బట్టి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం పట్టుకెళ్ళాలి? దేవుని దగ్గరికి ఏం పట్టుకెళ్ళాలండి? హృదయం పట్టుకెళ్ళాలండి, శరీరం కాదు. నేను వచ్చానంటే నా బాడీ వచ్చిందే ఉండడం కాదండి. మందిరంకి వచ్చామంటే మనం ఏం రావాలి? మనతో పాటు మన హృదయం రావాలి. కానీ అందరూ చేస్తే తప్పు ఏంటంటే బాడీ ఎక్కడే ఉంటుంది కానీ మన హృదయం ఎక్కడ ఉంటుంది? హృదయం ఎక్కడ ఉండదు. హృదయం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? ప్రపంచంలో అనేక విషయాల హృదయం పరిగెడుతూ ఉంటుంది. హృదయం ఎవరైతే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తీసుకొస్తాడో ఆ వ్యక్తి మాత్రమే ఆరాధన జరిగించగలడు. హృదయాన్ని ఎవరైతే తీసుకురాలేరో మందిరానికి ఆ వ్యక్తి ఆరాధన జరిగించలేడు. కాబట్టి ఒక వ్యక్తి ఆరాధన జరిగించాలంటే ఆ వ్యక్తికి ఏం ముఖ్యం? ప్రధానంగా హృదయం ముఖ్యం. హృదయం చాలా ముఖ్యం. హృదయం అంటే ఈ గుండె కాదండి, భౌతికమైన గుండెకు నేను చెప్తుంది కాదు. హృదయం అనేది ఆత్మలో ఉండేది. దేంట్లో ఉండేదండి? ఆత్మలో ఉండే హృదయం చెప్తున్నాను. దేవుని పట్ల ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. ఎంత ఆశ అంటే నా దేవుని చూస్తున్నానని ఒక పరితాపం ఉండాలి. అటువంటి ఆసక్తి ఉన్నప్పుడే ఆ వ్యక్తి నిజమైన ఆరాధకుడు అవుతాడు. ఆ వ్యక్తి మాత్రమే యథార్థమైన ఆరాధన జరిగించగలడు దేవుడికి. కాబట్టి ప్రియులారా, మనకు ఒక పాయింట్ ఏమవుతుందంటే ఆరాధించబడేవాడు దేవుడైతే ఆరాధించేవాడు ఆరాధికుడు. ఆరాధికుడు ఎవరంటే విశ్వాసి, ఆరాధించబడేవాడు ఎవరంటే దేవుడు. ఆరాధికుడిగా ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే హృదయం. భక్తులు విశ్వాసులు ఖచ్చితంగా వాళ్ళ ఆరాధనకు వచ్చినప్పుడు ఏం తీసుకురావాలండి? హృదయాన్ని తీసుకొని రావాలి, ఆశతో ఆరాధనకు రావాలి. నా ప్రాణము కృష్ణ ఉంచున్నది అంటాడు. అంటే అర్థం ఏంటంటే అది ఎంతో పెద్ద మాట. అది ఒక వ్యక్తి చావు బతుకులు ఉంటే ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎంత ప్రాణం కాపాడుతుందో అటువంటి ఆశ అండి.
సంఘం అంటే ప్రియులారా, సంఘం అంటే ఇదేదో బిల్డింగ్ కాదండి, బిల్డింగ్ కాదు, ఏదో ఒక గుంపు కాదు. సంఘం అంటే దేవుడు ఉండే చోటు. సంఘం అంటే ఏంటండి? దేవుడు ఉండే చోటు అండి. రైట్. ప్రియులారా, మనం కొన్ని మాట మనం ఆలోచించగలిగితే ఆదికాండము 19వ అధ్యాయం మొదట చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం మొదట చదువుకుంటే మొదటి వచనంలో అక్కడ అబ్రాహాం గురించి చెప్పబోతే ఒక మాట ఉంటుందండి. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ఈ సాష్టాంగ నమస్కార పదం ఏదైతే ఉందో ప్రియులారా, అది గ్రీకులో, హెబ్రీలో చూసుకుంటే హెబ్రీలో ఆరాధన అనే పదం మూలంలో ఉంటుందండి. అంటే ఆరాధన పదం ఇక్కడ ఏమని అనువదించారు ఆ పదానికి? సాష్టాంగ నమస్కారం. ఎవరిని చూసి నమస్కారం చేశాడు అబ్రాహాం గారు? ఇద్దరు దేవదూతలు. అంటే తన ఉద్దేశంలో దేవుడే వచ్చాడు అనుకున్నాడు. అంటే దేవుడు వచ్చినప్పుడు తను వెంటనే ఏం చేశాడు అబ్రాహాం గారు? సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే అర్థం ఏంటి? నేల మట్టుకు రొంగి నమస్కారం చేయడం, అది దేవునికి ఇచ్చే ఘనత. అబ్రాహాం ఏం తెలుసుకున్నాడు తన జీవితంలో? దేవుడు అంటే ఎవరని తెలుసుకున్నాడు అబ్రాహాం గారు? దేవుడు అంటే మహోన్నతుడు. దేవుడు అంటే ఎవరు అబ్రాహాం దృష్టిలో? మహోన్నతుడు. ఆకాశం సృజించిన వాడు, భూమిని సృజించిన వాడు, సర్వమును సృజించిన వాడు, ఆకాశం మహాకాశం పట్టదాలని దేవుడు అని ఎవరు తెలుసు ఆ మాటల్లో? అబ్రాహాం తెలుసు. కాబట్టి అబ్రాహాం ఏ సందర్భంలో సరే ప్రార్థన చేసినప్పుడు కూడా మోకాలుని ఎంత వంచగలడో అంత వినమ్రంగా వంచి నమస్కారం చేయడం మనం చూడగలం గ్రంథంలో. ఆరాధన అర్థం, ఆరాధన అంటే దేవునికి మనం ఇచ్చే గౌరవం, మర్యాద, అది ఆరాధన. దాంట్లో నమస్కారం అనే పదం ఉంటుంది. మళ్ళీ ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. 22:5 అండి ఆదికాండం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి దేవునికి కింద దేవునికి పదం ఉంది అక్కడ, దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి. ఇక్కడ ఒక సందర్భంలో అబ్రాహాము ఇస్సాకుని బలి ఇవ్వాల్సిన, అంటే ఆ సందర్భంలో ఒక మాట ఏమంటారంటే, తన పనివారితో అంటున్న మాట అండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి అనే పదం ఉంటుంది. మ్రొక్కి అనే పదం అర్థం ఏంటంటే వర్షిప్ అనే పదం హెబ్రీలో ఉంటుందండి. మ్రొక్కడం అంటే ఎలా మ్రొక్కుతాం మనం? మ్రొక్కడం అంటే తలలో ఉంచి మ్రొక్కడం అంటే నమస్కారం, రెండు చేతులు జోడించి మనం ఇచ్చే నమస్కారం దాన్ని మ్రొక్కడం అంటారు. మ్రొక్కడం. మొదటి మాటకి ఏం నేర్చుకున్నాం మనం? సాష్టాంగ నమస్కారం నేర్చుకున్నాం. రెండో మాట ఏం నేర్చుకున్నాం మనం? మ్రొక్కడం నేర్చుకున్నాం. ఇంకా మనం చదువుకుంటే పిల్లరా చాలా మాటలు ఉంటాయి. మ్రొక్కడం కానీ, నమస్కారం కానీ. కొత్త నిబంధనలకు వస్తే మత్తయి సువార్త 14:33 వచ్చిన చదువుకుంటాం. మత్తయి సువార్త 14:33 వచ్చిన. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే శిష్యులు కూడా అంతలో దోణిలో ఉన్నవారు నిజంగా నీవు దేవుని కుమారుడు అని చెప్పి ఎవరికి మొక్కారు? యేసుక్రీస్తు మొక్కడం ఇక్కడ చూడగలం. మొక్కడం అంటే అది కూడా వర్షిప్ అని పదం అర్థమైంది. ఇంకా మనం చదువుకుంటే మత్తయి సువార్త 28:9 వచ్చిన. మత్తయి సువార్త 28:9 వచ్చిన. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అని పదం ఉంటుంది. ఇది ఎప్పుడంటే పునరుద్ధరణ జరిగిన తర్వాత
యేసుక్రీస్తు వారు మరణం పొంది పునరుద్ధానం చెందిన తర్వాత శిష్యులు కనబడినప్పుడు శిష్యులందరూ ఏం చేస్తున్నారు? ఆయన పాదములు పట్టుకుని ఆయనతో మొక్కగా అనే పదం ఉంటుందండి. మొక్కగా అనే పదం కూడా గ్రీకులో ప్రాస్కినేవో అనే పదం వాడబడింది, అంటే ఆరాధించడం అనే పదం వాడబడింది. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఇక మన జాతి గమనిస్తున్నారా? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని పదం ఉంటుంది. ఇక్కడ కూడా ఆరాధించిన పదం స్ట్రైట్ కూడా ఇక్కడ ఉంది. మరొక వచనం ఎంతమంది చూసుకున్నాం కదా, మొక్కడం, సాగిల పడడం, ఇవన్నీ కూడా ఈ పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ జాత గమనిస్తే ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దాని పై వచ్చిన చదువుకుందాం, 23 వచ్చిన చదువుకుందాం ఒకసారి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. పిల్లరా, ఆరాధన యథార్థముగా జరిగించవలసిన ఆరాధన. లోకంలో చాలా రకాల ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. రకరకాల సంఘాల్లో రకరకాల ఆరాధన పద్ధతులు ఉన్నాయి. కానీ దేవుడు అంగీకరించే ఒకే ఒక ఆరాధన క్రమం ఉంది. మనం ఎలా పడితే ఎలా చేసినా సరే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు అనుకుంటే అది అసత్యం. మనకు నచ్చిన మన ఆరాధన చేయడం కాదు, కానీ దేవుని చెప్పిన రీతిగా దేవుని చెప్పినట్టుగా జరిగిస్తేనే ఆరాధన యథార్థవంతమైన ఆరాధన అవుతుంది. మొదటగా మనం ఏం నేర్చుకోవాలని పిల్లరా? ఆరాధన అంటే దేవునికి మనం ఇచ్చే గౌరవం, మనం ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే భక్తిని ఆరాధన అన్నారు. ఆరాధనలో మనం ఏం చేయాలంటే మనము తగ్గించుకోవాలండి. ఎంత తగ్గించుకోవాలంటే మనం ఎంత తగ్గించుకుంటామో అంత తగ్గించుకోవాలి. ఆరాధనలో పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, ఆరాధన వ్యక్తిగత ఆరాధన ఉంటుంది, సంఘ ఆరాధన ఉంటుంది, కుటుంబ ఆరాధన ఉంటుంది. అది ఆరాధనలో రకాలు. ప్రతి ఆరాధన కూడా ఎంత మనం చదువుకున్నాం, మన హృదయం పనిచేయాలి, హృదయం ఎలర్ట్గా ఉండాలి. శరీరం పనిచేస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే దేవుడు శరీరం చూస్తాడా, హృదయాన్ని చూస్తాడా? హృదయాన్ని చూస్తాడు, దేవుడు శరీరాన్ని చూడడు. యథార్థంగా ఆరాధించే వ్యక్తులు వాళ్ళ హృదయం సక్రమంగా ఉండాలి. ఆత్మతో ఆరాధించడం అర్థం ఆత్మ అనగానే హృదయంతో ఆరాధించడం. ఇంకా మనం చదువుతో నేర్చుకుంటాం. ఆ చివర సిస్టర్ గారు పడుకుంటున్నారు, ముసలావిడ ఒక ఆవిడ. నేను ఎప్పుడు చూసినా అది ఎప్పుడు పడుకుని ఉంటాను. మరి అది ఆరాధన వద్దా? యోనా గ్రంథము 1:4 చదవండి ఒకసారి. యోనా గ్రంథము 1:4 చదవండి. 6వ చదవండి. 6వ యోనా గ్రంథము 1:6 చదవండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మన చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. ఎవరికైతే నిద్ర వస్తుంది ఈ వచనం మీరు వేసుకోండి, ఈ వచనం చదువుకోండి. చదువుకుంటే మన నిద్ర రాదు. మనం ఉండేది గంటన్నర మాత్రమే దేవుని మందిరంలో. ఎక్కడ కూడా మనం పడుకుని ఉంటే మరి వచ్చిన వ్యర్థం. అలాంటి వాళ్ళు వచ్చినా ఒకటి రాకపోయినా అంటే అదే మనం నేర్చుకుంటున్నాం. ఎవరైనా సరేనండి, నిద్ర పడుకుంటుంటే అర్థం ఏంటండి? ఆసక్తి లేకపోవడం. అవునా కాదా? ముందు శుభ్రంగా పడుకోండి, హ్యాపీగా పడుకోండి. సంఘంలో పడుకోకూడదు. సంఘంలో ఉన్న ప్రతి నిమిషం కూడా దేవునికి ఇవ్వాలని. ఆ 2 గంటలు పూర్తిగా దేవునిదే. ఒక్క నిమిషం వేస్ట్ చేసినా సరే దేవుని దగ్గర దొంగతనం చేసిన వారు అవుతాం సమయాన్ని. రైట్.
ప్రియులారా, ఆరాధన అంటే మనకేం అర్థమవుతుందంటే, ఆరాధనలో మనిషి హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఆరాధనలో మనం ఎంత తగ్గించుకున్నామో దేవుడు చూస్తాడు. అదే యథార్థవంతమైన ఆరాధన అవుతుంది. ఇప్పుడు ఆరాధనకి ఎవరు అర్హులో, ఆరాధనకి ఎవరు అర్హులు కాదో ఒకసారి ఆలోచిద్దాం. ఆరాధనకి ముందుగా ఎవరు అర్హులు కాదో ఆలోచిద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం తిరిగిస్తే 22:9 ప్రకటన గ్రంథము 22:9 చదువుకుంటే, అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథములో వాక్యములను గైకొను వారితోను సహదాసుడును దేవునికి నమస్కారం చేయమని చెప్పును. ఆ ముందు వచనంలో చదువుకుంటే 22:8 యోహాను భక్తుడు, యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూచుకున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిల పడగా. అయితే దేవదూత యోహాను చెప్తుంటే, యోహానేమో ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. రాసిన సందర్భంలో యోహానేమో ఒకసారి దేవదూతకి తన కాళ్ళ మీద పడి నమస్కారం చేయబోతుంటే దేవదూత ఏమంటున్నాడు అక్కడ 29వ వచనంలో, వద్దు, నాకు నువ్వు నమస్కారం చేయొద్దు, నేను నీతోనే సహదాసుని అంటున్నాడు. ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే, దేవునికే నమస్కారం చేయమని చెప్పునని పదం ఉంటుంది. ఇక్కడ నమస్కారం పదం దగ్గర ఆరాధన పదం ఉంటుంది మూల భాషలో. అంటే ఆరాధనకి ఎవరు అర్హుడు? దేవుడు మాత్రమే అర్హుడు. ఏ మనిషి కూడా అర్హుడు కాదు. అపోస్తుల కార్యములు 10:20 చదువుకుంటే, కొర్నేలి సందర్భంలో మనం అంతమంది చదువుదాం. అపోస్తుల కార్యములు 10:20 చదువుకుంటే పిల్లరా, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి. అయితే ఇక్కడ కూడా పేతురు ఒకసారి కొన్నేళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి కొన్నేళ్ళు ఏం చేశాడు, వెంటనే కాలువ పడిపోయాడు. అప్పుడు పేతురు గారు ఏమన్నారండి, నేను మనుషుని నీలాగే, నాకు అలా చేయొద్దు అంటున్నాడు. కేవలము దేవుడికి మాత్రమే నమస్కారం చేయాలి, దేవుడు మాత్రమే కాలు మొక్కాలి, దేవుడికి మాత్రమే సాగిల పడాలి తప్ప ఏ మనిషి కూడా దేవుడి స్థానంలో ఉండకూడదు. కొంతమంది సినిమా స్టార్లను ఆరాధిస్తారు, అవునా కాదా? మన దేశంలోనే చాలా గుడులు ఉన్నాయి. అనిజనులు గుడులు వేరే సంగతి. వాళ్ళు అమితంగా ఇష్టంగా ప్రేమిస్తున్న సినిమా స్టార్లకి, క్రికెట్ స్టార్లు కూడా, వాళ్ళ సినిమా యాక్టర్స్ కూడా గుడ్లు కడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? మనుషులకు ఆరాధిస్తున్నారు. అది ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. మనుషులకు ఆరాధించడం అంటే అసలు. అల్లు అర్జున్ వ్యక్తి ఉన్నాడు, సినిమా స్టార్, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ వ్యక్తికి గుడి కట్టారు కేరళలో, ఆ వ్యక్తిని పూజిస్తాడు. దానివల్ల ఉపయోగం ఉందా? ఈడు ఎవరైతే ఆరాధిస్తున్నాడో ఆ ఫ్యాన్ అనే వ్యక్తి, ఆడు కొబ్బరికాయ కొడతాడు, అన్ని చేస్తాడు, అట్టుపల్లి పెడతాడు, నా నచ్చినట్టు చేస్తాడు. ఆ ఆరాధన ఎక్కడ వెళ్తుంది? దానికి ఏమైనా ఉపయోగం ఉందా? పిల్లలు మనకి ఏం అర్థవాలంటే, ఏ వ్యక్తిని కూడా మనం పూజించకూడదు, ఏ వ్యక్తి కూడా దేవుని స్థానం ఇవ్వకూడదు. దేవుడు అంటే అందరికీ సుప్రీం అండి, మన అందరికీ హైర్ అథారిటీ. ఆయన మించిన హైర్ అథారిటీ ప్రపంచంలో ఇంకా ఎవరు లేరు. దేవుని స్థానము దేవునిదే. మనుషులు ఏం చేస్తారంటే ఆ దేవుడి స్థానం పక్క దోసి దేవుడి స్థానం ఎవరు పెడుతున్నారు? దేవుని స్థానంలో మనుషులు పెడుతున్నారు, రాయిని పెడుతున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, చెక్కతో పెద్దలు పెడుతున్నారు. ప్రతిదీ కూడా ఎవరి స్థానంలో పెడుతున్నారు? దేవుడి స్థానంలో పెడుతున్నారు. ఈ మధ్యన క్రైస్తవ బోధకులు అంటే మన మతశాఖల్లో వాళ్ళు కూడా దేవుడి స్థానంలో కూర్చుంటున్నారు, అవునా కాదా? పోపు అని వ్యక్తి ఉన్నాడు, పోపు అని వ్యక్తి తీసుకుని ఎక్కడ కూర్చోబెడతారు? దేవుడి స్థానంలో కూర్చోబెడుతున్నారు. కొంతమంది మతశాఖ పాస్టర్లు, డెనామినేషన్ వారు రెవరెండ్ అనే పదం వాడతారండి. మీరు ఎప్పుడు చదివారా రెవరెండ్ అని? వాళ్ళ ముందు రెవరెండ్ పాస్టర్ గారు, రెవరెండ్ పేరు వాళ్ళ ముందు ఆ బిడి తగ్గించుకుంటారా? రెవరెండ్ పదానికి అర్థం తెలుసండి మీకు?
రెవరెండ్ పదం కాదు అంటే పూజింపదగినది. ఒకసారి మనం 119 కీర్తన మొదలు చదువుకుందాం. 111 కీర్తన 9 చదువుకుందాం. 111:9. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండనిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఎవరి నామం పరిశుద్ధమైనది? దేవుని నామం పరిశుద్ధమైనది. దేవుని నామం పూజించదగినది. దేవుణ్ణే పూజించాలి, దేవునినే ఆరాధించాలి తప్ప దేవుని స్థానంలో ఎవరిని కూడా మనం ఆ స్థానంలో ఎవరిని తీసుకురాకూడదు. చాలా మంది ఏం చేస్తున్నాడు, ఆ దేవుని స్థానం పక్కన పెట్టి ఆ స్థానంలో ఒక సినిమా యాక్టర్నో, సినిమా యాక్ట్రెస్నో, ఒక క్రికెటర్నో, వారు నచ్చిన ఒక రాజకీయ నాయకుడిని తెచ్చి ఆ స్థానంలో పెడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ హృదయాలు ఎవరు కొలువు ఉన్నారు? వాళ్ళ హృదయాలు ఎవరు కొలువు ఉన్నారు? మనిషి కొలువు ఉన్నాడు, దేవుడు కొలువు ఉన్నాడు. మనిషే కొలువు ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీ హృదయం నాకు ఇమ్మ అంటాడు. నీ హృదయంలో ఫస్ట్ నాకే ఉంటాడు దేవుడు. మనిషి దానికి రివర్స్గా ఏం చేస్తారంటే, దేవుని పక్కన పెట్టేసి మనుషులుగా చోటిస్తారు. మనుషులు చోటిస్తే వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎంతసేపు ఆ మనిషి వైపే ఉంటాయి. అవునా కాదా? ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ మనసులో ఉంటే ఆడ ఆలోచన ఎలా ఉంటాయి? ఎంతసేపు ఆ సినిమాల గురించి, వాడి అలవాట్ల గురించి, ఈ ఆవ గురించి వాడి మీద ఉంటుందని. ఒక యవనుడు ఒక అమ్మని ప్రేమించడం అనుకోండి, ఈ లోకంలో అది బైబిల్ సంబంధం కాదు. వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. అవునా కదా? ఆమె గురించి ఆలోచిస్తారు, ఆమె గురించి మన ఆలోచనలు ఉంటాయి. ఇక ఆమె నీకు ఏం అవసరం లే. అలాగే అమ్మాయి అయినా అబ్బాయినా ఎవరైనా సరేనండి, ఏదైనా సరే మన హృదయంలో ఎవరైనా మనం ఉంచుకుంటామో వాళ్ళ బట్టి మన ఆలోచన తిరుగుతూ ఉంటాయి. క్రైస్తవుడికి మనం చేయవలసింది ఏంటంటే, మన హృదయంలో దేవుడికి ముందు స్థానం ఇవ్వాలి. దేవుడు ముందు స్థానం ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, మన ఆలోచనలు, మన అభిరుచులు, మన అభిప్రాయాలు ఎవరి చుట్టూ తిరుగుతాయి? దేవుడి చుట్టే ఉంటాయండి. అందుకే దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు, ఇంకేం చూడండి, నీకు హృదయాన్ని పరిశీలిస్తాడు. హృదయంలో అన్నీ తీసేసి దేవుని పెట్టుకుందాం, హృదయంలో దేవుని ఉంచుదాం. దేవుని ఉంచినప్పుడు మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. మన ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా సక్రమంగా దేవుడికి ఇష్టానుసారంగా ఉంటాయి. అయితే ప్రియులారా, ఇక మనం చదువుకుంటే, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. పూజింపదగిన నామం ఎవరిది? దేవుడిదని. అటువంటి పూజింపదగిన పదాన్ని తీసుకొచ్చి మనుషులు గొప్పకి వాళ్ళ ముందు పెట్టుకుంటారు. ఎవరైనా పదం పెట్టుకోవాలి, చాలా తక్కువ. మనిషి పూజింపదగిన వాడా? దేవుడు పూజింపదగిన వాడా? దేవుడు పరిశుద్ధుడా? మనిషి పరిశుద్ధుడా? దేవుడే పరిశుద్ధుడు. మనిషి పరిశుద్ధుడు కాలేడు ఎప్పటికీ కూడా. పరిశుద్ధుడు కాబట్టి దేవుడు అయ్యాడు. ఆయన దేవుడు మన తేడా ఏంటంటే, ఆయన పరిశుద్ధత చాలా ఉంది, మన పాపులం. అయితే ప్రియులారా, మనకి ఏమర్థం అవుతుందంటే, ఏ నరుడు కూడా ఆరాధనకు అర్హుడు కాదు. దేవతతో అయినా సరే దేవతతో కూడా ఆరాధన అర్హుడు కాడు. కేవలం దేవుడు మాత్రమే ఆరాధనకి అర్హుడు. ఒకసారి మనం మత్తయి సువార్త తిరిగిస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 9-10 చదువుకుంటే, ఒకసారి సాతాను యేసుక్రీస్తును శోధించినప్పుడు ఒక మాట అంటది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9-10 చదువుకుందాం. యేసు వానితో, సాధారణ పొమ్ము, ప్రభు అయిన నీ దేవునిని మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నది కదా అంటాడు. యేసువారు ఏమంటాడు ఒక సందర్భంలో, సాతాను ఆయన శోధించినప్పుడు బాప్తిజం జరిగిన వెంటనే, నువ్వు నాకు మొక్కు అన్నాడు సాతాను. ఎవరిని అంటున్నాడు ఆ మాట? యేసువారు అంటాడు. ఏమని అంటున్నాడు? నన్ను మొక్కితే నీకు సమస్త, చదవండి ఒకసారి వచ్చిన మళ్ళీ. ఆయన సాగిలపడి ఈ లోకరాజ్యములన్నీనూ ఆయన చూపి నమస్కారం చేసిన ఎడల సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నదని నిన్నో. అప్పుడు యేసువారు ఏమన్నారండి? ప్రభువైన దేవునికి, నీ దేవునికి మొక్కి అనే పదానికి ఆరాధన పదం వాడారు అక్కడ గ్రీకులో. ఆయనను మాత్రమే మొక్కాలి,
సాతానైనా సరే ఎవరైనా సరే దేవుని మాత్రం ఒకళ్ళని ఆయననే సేవించలేని అక్కడ రాయబడి ఉంది కదా అంటారు ధర్మశాస్త్రం వేసిస్తారు. ఎక్కడ నుండి మాట కోట్ చేశారంటే ద్వితీయోపదేశ కాండము 6:13 ఉంటుంది అన్నమాట. ఒకసారి ద్వితీయోపదేశ కాండం వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 6:13 వెళ్తే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. వీరు ఇతర దేవతలను అనగా ఈ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయును. ఓకేనండి. నీ దేవుడు నీ యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పెట్ట ప్రమాణం చేయవలెను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన బోధలో ప్రధాన బోధ ఏంటంటే నీ ప్రభువైన దేవుని మొక్కి ఆయన సేవింపలేని సాతానుతో అన్నాడు. యోహాను సువార్త 4:24 చదువుకుంటే సమరయ స్త్రీతో ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెబుతూ ఇంకా మాట ఏమన్నారండు. ఒకసారి మళ్ళీ యోహాను సువార్త తిరిగేద్దాం. యోహాను సువార్త 4:23 చదువుకుంటే ఒకసారి, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. తండ్రి పాత మొదలు యెహోవాగా పిలవబడితే కొత్త మొదలు తండ్రిగా పిలవబడ్డాడు. ఆయన తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది అన్నాడు. ఎప్పుడు? త్వరలో వస్తుంది. అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అన్నాడు. అంటే ఆరాధన కావాలని తండ్రి కోరుకున్నాడా లేడా? దేవుడు తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు ఆరాధన జరిగించాలని. ఆరాధన కావాలని తండ్రి కూడా కోరుకుంటున్నాడు. అయితే ఆరాధన ఎలా ఉండాలి? అది యథార్థంగా ఉండాలి, నిజమేగా ఆరాధన ఉండాలి. మనకి ఏమర్థం పిల్లారా? ఆరాధింపుడు కూడా మొదట దేవుడైతే ఆ దేవుడే తండ్రిగా పిలవబడ్డాడు. ఇప్పుడు మనం ఎందా చదువుకున్నాం. యేసుక్రీస్తు కూడా ఆయన ప్రాణం మొక్కి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? వద్దు నాకు చేయొద్దని చెప్పాడా? ఒప్పుకున్నాడు. ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. నాకు వద్దు అనలేదు యేసుక్రీస్తు. పేతురేమో ఏమన్నాడు? నా కాళ్ళ పడద్దు అన్నాడు. యోహాను ఏమన్నాడు? దేవుడికి వచ్చినప్పుడు నన్ను మొక్కొద్దు అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? అక్కడ ఏమనలేదు. అంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు. యేసుక్రీస్తు కూడా ఆరాధనకి పాత్రుడు. మనకి ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే ప్రకటనలోకి వెళ్ళేసారు. ప్రకటనలో 4 అధ్యాయం తిరిగేస్తే ప్రకటన 4 అధ్యాయం మనకు ముందు చెప్పుకున్నాం. ప్రకటన 4 అధ్యాయం మొత్తం కూడా పరలోకంలో తండ్రిన దేవుడికి వచ్చే సింహాసనం, తండ్రిన దేవుడు దర్శనం ఉంటుంది. ఆ దర్శనంలో చదువుకుందాం. ప్రకటన 4 అధ్యాయము 10వ చదువుదాం. ఆ ఇరువరి నలుగురు పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారం అంటే ఆరాధన. ప్రభువా అంటే పెద్ద అక్షరం అంటే ఎవడు? తండ్రి అని అర్థం చేసుకోవాలి. చాలండి. అక్కడ మనకు సందర్భం ఏమవుతారంటే పరలోకంలో 24 పెద్దలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తండ్రి సింహాసనుడు సాష్టాంగ పడి సాగిలపడి చూసారు. అక్కడ యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. నమస్కారం అంటే ఆరాధన జరిగిస్తారు. ఎవరికి? 4 అధ్యాయంలో తండ్రి అనే పదం ఉంటుంది. ఇది తండ్రి దేవుడికి కూర్చున్న దర్శనం. 5వ వచ్చేసరికి గొర్రెపిల్ల ఉంటాడు. గొర్రెపిల్ల ఎవరు? అక్కడ 5 అధ్యాయంలో వదిలిపోయిన గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు 5 అధ్యాయం 5:14 చదువుకుందాం. 5:14 ఒకసారి మనం 13 చదువుకుందాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము. ఇక జాతవేనండి. అంటే విశ్వంలోని జీవము ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇక్కడ 3 పదాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఉన్నాయంటే పరలోకంలో జీవులు ఉన్నాయి. అంటే పరలోకంలో జీవం ఉంది. మనుషులు అంటే జీవించబడి ఉన్నారు. భూలోకి ముందు జీవించబడి ఉన్నారు. భూమి కింద అంటే పాతాళం అర్థం చేసుకోవాలి. పాతాళం. ఈ మూడిట్లో ఉన్న అందరూ కూడా అనగా వాటిలో ఉన్న సర్వమును చెప్పండి. తర్వాత సింహాసనం మీద ఎవరు? ఎక్కడ వ్యక్తి? తండ్రిని దేవుడు. 4 అధ్యాయాలు చెప్పండి దేవుడు. తర్వాత గొర్రె పిల్లకును. ఇక్కడ ఇంగ్లీష్ లో ఎండని పదం ఉంటుంది, మరియు అని చదవాలి. సింహాసనం ఉన్న వానికి మరియు గొర్రె పిల్లకు
గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు తరగొచ్చు ఆమె నేను చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశాడు. పరలోకంలో ఎవరో నమస్కారం చేశారు అక్కడ? తండ్రి అయిన దేవునికి మరియు యేసుక్రీస్తు వారు, కుమారుడు యేసుక్రీస్తు వారు. ఎవరికి ఆరాధన చేయాలి? తండ్రి అయిన దేవునికి చేయాలి మరియు యేసుక్రీస్తు వారికి చేయాలి. అంటే చిన్న క్లారిటీ, మరి ఇంకేం లేదు. ఒకసారి మనము రోమిల్ రాసిన పత్రిక 9:5 చదువుకుందాం ఒకసారి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్వతహుడే ఉన్నాడు. ఆమేన్. ఈ వాక్యము యేసుక్రీస్తు గురించిన వర్ణన. యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ పొంది ఉన్నత చెంది పరలోక అభిషేకించబడ్డాడు, అప్పుడు తర్వాత పరిశుద్ధుడు ఏమని రాయించినట్టే యేసుక్రీస్తు గురించి ఈ నిరంతరము స్తోత్రుడే ఉన్నదా పదం ఎవరు రాయించబడింది? కుమారుడు యేసుక్రీస్తు గురించి రాయించబడింది. పాత శబ్దాలు ఏవి రాయబడ్డే కీర్తనల్లో అవన్నీ కూడా యెహోవా యెహోవా అని ఉంటాయి. అన్ని తండ్రి గురించి ఉంటాయి. అక్కడ కుమార ప్రస్తావన లేదు. కుమార ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? కొత్త నిబంధనలో వచ్చింది. యేసుక్రీస్తు అప్పుడు అంతవరకు కూడా మర్మంగా ఉన్నాడు. అంతవరకు వాళ్ళకి ప్రత్యక్షత కనబడచలేదు. కొత్తగా వచ్చేసరికి దేవుడు ఏం చేశారంటే దేవుడి స్థానం అంతా కూడా తన కుమారునికి అప్పగించాడు. ఇందాక మనం చదువుకున్న సాధన యేసుక్రీస్తు ఏమన్నారు? ఆయనను మాత్రం నొక్కి ఆయనే సేమ్ అన్నారు కదా. అదే తండ్రిని దేవుడు ఏమన్నారంటే హెబ్రీ పత్రిక చూసేసరికి, హెబ్రీ పత్రిక మన దగ్గర 7 చదువుకుంటే ఒకసారి. హెబ్రీ పత్రిక తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను 1:6 చదువు పిల్లలు. 1:6 మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. ఈ మాటని ఎవరన్నారంటే తండ్రి అంటున్న మాటలు. తండ్రి ఏమంటారంటే భూలోకంగా మళ్ళీ ఆది సంభూతి అంటే యేసుక్రీస్తు మరలా రప్పించినప్పుడు దేవలోకంలో ఆయన నమస్కారం చేయవాలి. నమస్కారం అంటే వర్షపడ పాదం అంటారు. ఇందాక కుమారుడు ఏమన్నారు? శాతంతో నువ్వు ఆయనను ముక్కి ఆయన మాత్రం సేవించను అన్నాడు. ఇక తండ్రి ఏమన్నారు? దేవతలతో మీ అందరూ కూడా ఆయనకు నమస్కారం చేయండి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? పరలోకంలో ఇద్దరు కూడా స్తుతులు స్తోత్రాలు అందుకుంటున్నారు. ఇద్దరు కూడా ఆరాధనకి అర్హులు. మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటి కాదు సుమా. నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇప్పటికీ మీరు ఒకరు అనుకుంటే నా బోధంతో వ్యర్థమే. ఒకళ్ళన్న మాట క్రీస్తు సంఘ బోధ కాదు అసలు. ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులండి. మీకు అర్థమవుతుంది చెప్తుంది. మతశాఖల్లో ఇదొక్కటే ఒక లేదండి. ఇదొక్కటే అవగాహన లేదు. వాళ్ళ ముగ్గురు ఒకరు అనుకుంటారు. ఒకే వ్యక్తి తండ్రిగా వచ్చాడు, కుమారుడుగా వచ్చాడు, పరిశుద్ధంగా ఒకే వ్యక్తి 3 పాత్రలు పోషిస్తాను అనుకుంటారు. అది తప్పు. అది వాక్యేశ్వర బోధ కాదు. గ్రంథం ఇప్పుడు కూడా ముగ్గురిని విడివిడిగా చెప్తుంది. అందులోనూ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఆరాధనకు అర్హులైన గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. కొలస్సీ పత్రిక 3:17 చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3:17 చదువుదాం. మరియు మాట మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఒక మాటలో ఏం చెప్పారంటే భక్తులు పరిశుద్ధ ప్రేరేపణతో మాట చేత కానీ క్రియ చేత కానీ ఏదైనా సరే మీరు ఏమి చేసినా సరే యేసు ద్వారా తండ్రి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి అన్న మాట స్పష్టంగా రాయించబడింది. తండ్రిని దేవునికి మధ్య ఎవరు? మనకి ఆయనకి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం ప్రార్థన ఎవరు చేస్తాం? మనం చాలా మందికి అవగాహన ఉందా? చాలా మందికి అవగాహన చాలా మంది లేదు. ప్రార్థన ఎవరు చేయాలి?
ప్రార్థన తండ్రికి చేయాలి. ఎవరు నామంలో చేయాలి అంటే అర్థం ఏంటి? మన ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రిని ఊహించాలి, తండ్రికి చెప్తున్నాను భావించాలి. ఆఖరిలో ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం అనాలి. అది వాక్యానుసారమైన ప్రార్థన. కొన్ని మతశాఖలో నేను ఒకసారి బాగు చేసినప్పుడు చాలా మంది వాళ్ళు ప్రార్థన పనులకు ముందరే యేసయ్యా అంటారు. అది వాక్యానుసారం బాగుంటుంది, వాక్యానుసారం బాగుంటుంది. మనం వచ్చేవారు ఇంకా పూర్తిగా డిస్కస్ చేద్దాం వాళ్ళ గురించి. ప్రార్థన తండ్రికి చేయాలి, యేసుక్రీస్తు ద్వారా చేయాలి. పాటలు ఎవరికి పాట పాడాలి? తండ్రికి పాటలు పాడాలి, కుమారుడికి పాటలు పాడాలి. మన పాట పాడుతున్నప్పుడు ఎవరికి పాడుతున్నామో ఆలోచించాలి. మన కీర్తన బుక్కులు కూడా తండ్రికి శుద్ధ కీర్తనలు కింద యేసుక్రీస్తు శుద్ధ కీర్తన స్పెషల్గా రాయించి ఉంటుంది కదా. తండ్రికి పాడుతున్నప్పుడు తండ్రికి శుద్ధులు కేటాయించాలి, కుమారుడు పాత్రలు కుమారుడికి మన శుద్ధులు కేటాయించాలి. రెండు మిక్స్ చేసుకోకూడదు. మీకు అర్థమవుతుంది చెప్తుంది. ఇద్దరు కూడా స్తుతులకు పాత్రలు, ఇద్దరు కూడా స్తోత్రార్హులు అని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. మన హృదయంలో తండ్రిని నింపుకోవాలి, కుమారుడిని మనం ప్రతిష్ఠించుకోవాలి హృదయంలో. అది క్రైస్తవుడికి మనం చేయవలసిన పని. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం. 1 కొరింథీ 6:20 చదువుకుంటే పిల్లరా, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుండి అంటాడు. మనం ఎప్పుడు కొనబడిన వారు? విలువతో. బాప్తిసం ద్వారా మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఎవరు? క్రైస్తవులు, అన్యులు కాదు. ఎప్పుడైతే మనం కొనబడిన వారం అప్పటి నుంచి కూడా మనందరూ కూడా మన చేయవలసిన విధి ఏంటంటే మనం దేవునికి మనం మహింపరచాలి, మన దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. అది మన విధి. వీళ్ళలో మనకి ఏమర్థమవుతుందంటే ప్రతి ఒక్కరికి మనం ఈ దేవత గురించి ఈ అంశం మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అనే దేవుడు వేరు, యేసుక్రీస్తు వారు వేరు. తండ్రి అనే దేవుడు కూడా దేవుడిగా పిలవబడ్డాడు, ఆయన యెహోవాగా పిలవబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా దేవుడే అనే విషయాలు ఉన్నాయి. ఇద్దరిలో కూడా దైవత్వం సంపూర్ణంగా ఉంది, పరిశుద్ధాత్మ కూడా సంపూర్ణంగా ఉంది. అయితే పరిశుద్ధాత్మను ఆరాధించడానికి గ్రంథాలు ఎక్కడా లేదు. జాగ్రత్త వినాలి. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే గ్రంథంలో రాయించడు, కానీ ఆయన ఆరాధించినట్టు గ్రంథాలు ఎక్కడ చెప్పబడలేదు. కాకపోతే పరిశుద్ధాత్మ పన్నెండు ఆయన మనలో ఉంటాడట. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనతో ప్రార్థన చేస్తాడు దేవుడికి. రామపత్రికలు అంటాడు, మన బలహీనతను చూచి మనతో కూడా ఉండి పరిశుద్ధాత్మ మనతో విజ్ఞాపన చేస్తాడు దేవుడికి. పరిశుద్ధాత్మ పని వేరు. మన కుమారుడికి స్తుతులు చెల్లించాలి, దేవుడికి స్తుతులు చెల్లించాలి. అయితే ఒక చిన్న కన్ఫ్యూజన్ చాలా మంది ఎక్కడ భ్రమపడతారంటే, ఒకసారి 1 కొరింథీ పత్రిక 8:6 చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 8:6 చదువుకుంటే ఒక సందర్భంలో పౌలు గారు మాట అంటారండి, ఆకాశబంధీనను. దయచేసి అందరూ ఈ తెరవండి వచనం. 1 కొరింథీ పత్రిక 8:6 ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఈ వచనంలో మా జాగ్రత్త గమనిస్తే ఒక మాట ఏముంటుందంటే, పౌలు గారు అంటారు, భూమి మీద ఎన్నో దేవుడు నామడుతున్నాయి కానీ ఒక్కడే దేవుడు అన్న పదం ఉంది, ఆయన తండ్రి అని చెప్పుకోండి. ఈ వచనం బట్టి చాలా మంది ఏమంటారంటే, మళ్ళీ దేవుడు ఒక్కడే అంటే తండ్రి ఒకటే దేవుడు అనుకుంటారు, మళ్ళీ కుమారుడు దేవుడు కాదని అనుకుంటారు. గ్రంథం వాళ్ళు చెప్పలేదు. ఇది మనం ఈ వచనం మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, తండ్రిని దేవుడు ఒక్కడే, కుమారుడిని తీసుకొస్తారు ఒక్కడే, అలా ఇండివిజువల్గా అర్థం చేసుకోవాలి. చెప్పు, మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక్కడంటే తండ్రి మాత్రమే దేవుడు అని గ్రంథం అక్కడ చెప్పడం లేదు. తండ్రితో కూడా కుమారుడు కూడా దేవుడు అని గ్రంథం చెప్తుంది. కొంతమంది ఈ వచనాలు పట్టుకొని తండ్రి మాత్రమే ఆరాధించాలి, తండ్రి మాత్రమే స్తుతుల పాత్రుడు, తండ్రి మాత్రమే దేవుడు అనే బోధనలు వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ వచనం చెప్పబడలేదు. ఎఫెసీ పత్రిక 4:6 చదువుకుందాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4:4 చదువుకుంటే, శరీరం ఒకటే, ఆత్మయ్య ఒకటే, ఆ ప్రకారమే ఆ పిలుపు విషయమే. ఇంకా చదవండి. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే,
అందరికీ తండ్రి అయినా దేవుడు ఒకటే. ఎక్కువ విషయం మనం గమనించాలండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ మన చిన్న క్లారిటీ ఒక్కడే మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఉన్నారు అని గ్రంథం అని చెప్తుంది. యేసుక్రీస్తు వారు దేవుడే ఉన్నాడు, జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు కూడా దేవుడే ఉన్నాడు, మళ్ళీ ఆయన కూడా దేవుడు ఉన్నట్టు గ్రంథం చెప్తుంది. నేను చెప్పడం లేదు, ఒకసారి కూడా ఆలోచిద్దాం. ఒకసారి జాగ్రత్త వినండి, ఒక 5 నిమిషాలు ఈ చెప్పిన గురించి చేస్తాను. చాలా ఇంపార్టెంట్ మన విశ్వాసానికి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, సిరిమన్నులు ఉన్నప్పుడు, ఆయన శరీరం ఉంటే సిరిమన్నుల్లో శరీరం ఉన్నప్పుడు నా దేవా నా దేవా ఆ మాట అన్నారు. తండ్రిని ఇక్కడ ఏమైనా చేపిస్తాడు? భూమి మీద పెట్టుకున్నప్పుడు నా దేవా అన్నారు. ఎప్పుడైతే భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు, సిలువన్న పొందాడు. పొందాక ఏమైంది? ఆయన ఆత్మ సమాధిలో ఆయన ఆత్మ శరీరం ఉంది. ఆత్మ పరదేశకెళ్ళింది. అప్పుడు పరదేశంలో ఉన్న ఆత్మ సమాధిలో ఉన్న శరీరంతో కలిసి పునరుద్ధరణ చెందాడు. ఎప్పుడైతే జరిగింది? ఆదివారం. కొంచెం జాగ్రత్త వినాలి. భూమికన్నప్పుడు యేసుక్రీస్తు నా తండ్రి నా దేవుడు అన్నమాట పదం. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సిలువ పొందిన తర్వాత ఆయన చనిపోయాక ఆయన శరీరం సమాధి చేయబడిందండి. ఎప్పుడు సమాధి చేయబడింది? ఏ రోజు? శుక్రవారం సమాధి చేయబడింది. బాడీ ఎక్కడ ఉంది? సమాధిలో ఉంది. నేను ఆత్మ ఎక్కడ ఉన్నప్పుడు ఆత్మ పరదేశం వెళ్ళింది. పరదేశం వెళ్ళిన తర్వాత ఆదివారం ఏమైంది? ఇప్పుడు ఆదివారం పునరుద్ధరించారు. అర్థం ఆదివారం పరదేశంలో దేవుడు వేసుకో ఆత్మని దేవుడు లేదు. ఈ ఆత్మ వచ్చి సమాధిలోకి వెళ్ళి అదేమైంది? ఈ ఆత్మ శరీరం కలిసి ఒక దేహం అయింది. ఆ దేహం అంటే మహిమ శరీరం, పునరుద్ధరణ శరీరం. ఆ దేహంలో అప్పుడు అది మామూలు శరీరం కాదు. అప్పుడు భూమి ఉన్నప్పుడు ఏదైతే శరీరం వేసుకుంటూ కలిగి ఉన్నాడో ఆ శరీరము పరదేశంలో వచ్చిన తర్వాత ఏదైతే శరీరం కలిగి ఆ దైవం అంటే ఒకటి కాదు. దీన్ని మహిమ శరీరం అన్నారు, దీన్ని మామూలు శరీరం. ఈ మహిమ శరీరం వచ్చినప్పుడు అప్పుడు యోగం సోటి 20:17 చదవండి ఒకసారి. ఇప్పుడు ఆ సందర్భం యోగం సోటి 20:17. యేసు ఆమె ఎవరు అక్కడ? మరి ఏమంటున్నారు అక్కడ? చదవండి ఒకసారి. యేసు ఆమెతో నేను ఎక్కడో తండ్రి ఎదురు ఎత్తుకోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరి యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవునైనా వారి ఎదుగు ఎత్తుకోవచ్చునని వారితో చెప్పాను. ఈ మాట ఎప్పుడన్నా యేసుక్రీస్తు మరియు అన్నారు. ఎప్పుడు అన్నారంటే మహిమ శరీరం ధరించుకున్నప్పుడు. జాగ్రత్త వినాలి. మహిమ శరీరం ధరించుకున్నప్పుడు మరి అంత మాట వింటే నా అప్పుడే ముట్టుకోతాను. ఎందుకన్నారంటే అది పునరుద్ధరణ జరిగిన సమయం జరిగిందంటే ఆయన పరలోకి వెళ్ళాలి. ఇప్పుడు పరలోకి వెళ్ళి దేవుడు ఆయన్ని అభిషేకిస్తారు పరలోకంలో. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దానికి సంబంధించిన రెఫరెన్సులు. అయితే ఈయన పరలోకం వెళ్ళాడు, దేవుడు అభిషేకించాడు. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడు శిష్యులందరికీ కనపడ్డాడు. అప్పుడు శిష్యులు ఆయన పట్టుకున్నారు, తాగారు. తోమ సందేహించాడు. అప్పుడు ఆయన రొక్కారు. భూమి మీద యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రిని నా దేవుడు అన్నారు. జాగ్రత్త వినాలి. పరదేశకి వెళ్ళే ముందు కూడా ఏమన్నారు? చనిపోయిన తర్వాత నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అన్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19 చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19 చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి. ఈ వచ్చినప్పుడు చదివారా మీరు? ఇక్కడ వచ్చిన ఏమనుందండి? ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన పదం ఉంది. ఈ మాటలు ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు రాశాడు. ఈ మాట రాసినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు యేసుక్రీస్తు వారు. పరలోకలు ఎక్కడ ఉన్నారు? దేవుడు కుడిపార్శ్వన ఉన్నాడు యేసుక్రీస్తు వారు. దేవుడు కుడిపార్శ్వన ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక క్రీస్తు శకము 60లో రాయబడితే పౌలు గారితో పరిశుద్ధ పేరు చేత
పరిశుద్ధాత్ముడు ఏం రాసినట్టు పరలోకం ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క దేవుడైనా నా తండ్రి అన్నారండి అక్కడ. తర్వాత ప్రకటన గ్రంథం కలండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. సంఘాలకి లేఖ రాసినప్పుడు 7 సంఘాలు ఉన్నాయి, మనం చదువుకున్నాం. 7 సంఘాలు కూడా యోహాను రాసినాడు, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు యోహాను రాసినాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనపడలేదు. ఇక్కడ నా దేవుడ పదం ఎవరు రాస్తారండి మాట? యేసుక్రీస్తు వారు అంటున్న మాటలేదు. పరలోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు తండ్రిని ఉద్దేశించి నా దేవుడు అన్నారండి అక్కడ. జాగ్రత్త వినాలి. అప్పటికి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు అప్పటికి. ఇంకా చదువుకుంటే 3:12 చదువుదాం. 3:12 జయించు వాణిని నా దేవుని ఆలయంలో అన్నారండి. ఒక స్తంభంగా చేస్తుందని అంటున్నారు. మరియు మళ్ళీ చదవండి తర్వాత. మరియు నా దేవుని పేరును, నా దేవుడు పదం జాగ్రత్తగా వినండి. నా దేవుని పేరును మళ్ళీ పరలోకంలో నా దేవుని యొద్ద నుండి అన్నారండి. ఈ మాట అన్నప్పుడు ఎప్పుడు రాశారు? క్రీస్తు 90లో రాశారు. 90లో ప్రకటన మీద రాయబడి. అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. దేవుని కుడిపాశ ఉన్నాడు పరలోకంలో. అప్పుడు కూడా కుమారుడు యేసుక్రీస్తు ఏమన్నారు? నా దేవుడు అన్నారు. ఇది ఒక్కడే క్లారిఫికేషన్. ఇది అర్థమైతే మనకు అంతా అర్థమైపోయినట్టే. మీకు చెప్పింది మనకు అర్థం అవుతుందో లేదో. భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? నా తండ్రి నా దేవుడు అన్నారు. చనిపోయిన తర్వాత కూడా పున్నకు తిన్నప్పుడు నా తండ్రి నా దేవుడు అన్నాడు. మళ్ళీ పరలోకి తిన్న తర్వాత కూడా ఏమంటున్నారు? ఇక్కడ పరలోకంలో కూడా నా దేవుడు అంటున్నాడు. పరిశుద్ధుడు కూడా యేసుక్రీస్తు యొక్క దేవుడైనా పదం రాయించబడింది. అలాగని ఈడి దేవుడు కాదనట్లేదు. మీకు పాయింట్ అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి దేవుడే, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. కానీ యేసుక్రీస్తు వారి గురించి రాయబడి మరొక మాట ఏంటంటే ఆయన కూడా దేవుడు ఉన్నట్టు గ్రంథంలో చెప్తుంది. ఆ దేవుడు ఎవరు? తండ్రి యెహోవా. మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నట్టు గ్రంథంలో చెప్తుంది. ఆ దేవుడు ఎవరంటే తండ్రి. అందుకే ఎపిసి 4 వారాలు ఏమన్నారంటే అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడే అన్నారండి. అంటే అందరినీ కలుపుకొని అందరికీ దేవుడు పైన ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? తండ్రి అని చెప్తున్నారు. అది కాబట్టి మీరు ఏం చేసినా సరే క్రీస్తు ద్వారా ఎవరు చేయాలి? తండ్రి అనే దేవుడికి మనం చెయ్యాలి. మరి చెప్తుంది మీకు అర్థమైందో లేదో కొంచెం ఇంకా మనం స్టడీ చేస్తే ఇంకా పూర్తిగా మనకు అర్థం అవుతుంది. మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నట్టు వేరే మనం నేర్చుకున్నామంటే ఆరాధన గురించి నేర్చుకున్నాం. ఆరాధన అంటే పూజించడం, నమస్కరించడం, సాష్టాంగ నమస్కారం, మృతమైన 2 పదాలు వస్తాయి. పాత నిబంధనలో యెహోవాను ఆరాధించేవారు, యెహోవాను పూజించేవారు. కొత్తలోకి వచ్చేసరికి దేవుడు తన కుమారుని పంపి ఆయన కూడా ఆరాధన గర్భంగా చేశాడు. ఇప్పుడు మనం దేవుని కుమారుడిగా ఆరాధించాలి. యేసు వారిని తండ్రిని అందరికీ దేవుడిగా ఆయన ఆరాధించాలి. ఎవరి పాత్ర వారిది. అంతే తప్ప ఈ ఆరాధక స్థానంలో ఎవరిని తీసుకురాకూడదు. ఆరాధన దేవుడు మాత్రమే ఇవ్వాలి. అంతేకాకుండా మనం ఆరాధక సంఘానికి వచ్చినప్పుడు ఆరాధనలో మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. హృదయాన్ని దేవుని ఇవ్వకుండా ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు అంగీకరించడు. ఆరాధన దేవుడు అంగీకరించకపోతే మనం ఆ వారం ఆరాధన చేయనట్టే. ఆరాధన చేయకపోతే ఏమవుతుంది? పాపం చేసినట్టే. కాబట్టి ప్రభు చిత్తం మీద వచ్చేవాడు ఇంకా పూర్తిగా మనం నేర్చుకుందాం ఆరాధన గురించి. దేవుడు ఈ మాట అనేది దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు.